హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని మౌను. ఈరోజు మనం వెస్ట్ గోదావరిలో తణుకు దగ్గరలో ఉన్న పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఇది 90 అడుగుల విగ్రహం. ఇది పంచలోహాలతో చేయబడినది. ఇది 65,000 kgs వరకు ఉంటుందంట. మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ అంత లేదు అండ్ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ అమ్మవారు ఆర్యవైశ్యులకి కులదేవత అంట. ఈ పెనుగొండ క్షేత్రం వైశ్యులకు చాలా పవిత్రమైనది. ఇక్కడ వాళ్ళు అందరూ ఇది ఆ వాసవి మాత జన్మస్థలంగా భావిస్తారు. నిత్యం ఆ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఇంకా దీని చరిత్రకి వస్తే, మన చరిత్ర ప్రకారం కుసుమశ్రేష్ఠి అనే ఒక రాజు ఉండేవారు. ఆయన ఈ పెనుగొండ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారట. అతని భార్య పేరు కుసుమాంబ. వాళ్ళకి పెళ్ళై చాలా ఇయర్స్ అవుతున్నా పిల్లలు పుట్టకపోవడంతో అప్పుడు ఆ రాజు భాస్కరాచార్యుల గురువు దగ్గరికి వెళితే అప్పుడు ఆ గురువు ఒక యజ్ఞం చేయమని చెప్తాడట. అలా చేయగా వారికి కవల పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు. అమ్మాయికి వసుమాంబ అని, అబ్బాయికి విరూపాక్ష అని పేర్లు పెడతారు. ఒకనాడు చాళుక్యుల రాజు విష్ణువర్ధనుడు వసుమాంబని చూసి తన అందానికి ముగ్ధుడై పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఆ విషయాన్ని విష్ణువర్ధన కుసుమశ్రేష్ఠికి తెలియజేస్తాడు. కానీ అప్పటికే విష్ణువర్ధుడికి రత్నవతి అనే అమ్మాయితో పెళ్ళైపోతుంది. ఇక విష్ణువర్ధన్ని పెళ్లి చేసుకునే డెసిషన్ కుసుమశ్రేష్ఠి వసుమాంబకే వదిలేస్తాడు. వసుమాంబకి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అండ్ లైఫ్ లాంగ్ కన్యగా ఉండిపోదాం అనుకుంటుంది. అది తెలుసుకొని వర్ధనుడు పెనుగొండపై యుద్ధానికి వస్తాడు. యుద్ధంలో పెనుగొండ సైన్యాన్ని ఓడిస్తాడు. ఆ విషయాన్ని తెలిసిన వసుమాంబ మంటల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న 101 జంటలు హోమగుండ మంటల్లోకి వెళ్ళిపోతారు. ఈ విషయం తెలిసి వర్ధనుడు అక్కడికక్కడే రక్తం కక్కుకుని చనిపోతాడు. వసుమాంబ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవతగా ప్రత్యక్షమవుతుంది. విరూపాక్ష చనిపోయిన 101 జంటలకి గుర్తుగా పెనుగొండలో 101 లింగాల్ని ప్రతిష్ఠిస్తాడు. వర్ధనుడి కుమారుడి నరేంద్ర వసుమాంబ మీద గౌరవంతో ఈ అమ్మవారి విగ్రహాన్ని పెనుగొండ క్షేత్రంలో ప్రతిష్ఠిస్తాడు. అమ్మవారి టెంపుల్ పక్కనే అద్దాల మండపం ఉంది. దానికి 10 రూపీస్ ఎంట్రీ టికెట్. ఈ మండపాన్ని అయితే చాలా బాగా డిజైన్ చేశారు. సో అలాగే మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్.